DAR ఫోకస్ ఛానల్ కు స్వాగతం. బతకాల చచ్చిపోవాలని కూడా తెలియట్లేదు సార్. ఇదే చేయని తప్పుకి మాకందరికి ఇష్ట చేసి మా రోడ్డు మీద లాగేశారు. ఆ బిడ్డల పరుగుని నడి రోడ్డులో పెట్టి మాట్లాడొద్దని చెప్పి గత 10 రోజుల నుంచి జరుగుతున్న ఈ విషయం కాదు ప్రజానికి అందరికీ తెలిసిందే. ఇందులో ముఖ్యంగా ఈ 24వ వార్డు కౌన్సిలర్ అయినటువంటి ఇబ్రహీంకి ఈ కేసుతో ఎలాంటి సంబంధం లేదు. ఇది 2 ముస్లిం కుటుంబాల మధ్య జరుగుతున్న వివాదం. ఇది చాలా రోజుల నుంచి జరుగుతుంది. దాన్ని సర్దుబాటు చేయడానికి ఎంతో కృషి చేస్తున్నాడు ఇబ్రహీము. ఆ 2 కుటుంబాలు ముస్లిమ్స్ అని స్పష్టంగా ఈ సర్టిఫికేట్లు వాటికి సాక్ష్యం ఇది అందరు చూపించారు. కానీ ఇందులో ఏం చేశారంటే దీంట్లో వైసీపీ పార్టీ ఎంటర్ అయిపోయి దీన్ని రాజకీయంగా మొత్తం వాడుకోవాలని చూస్తుంది. మైలేజ్ తీసుకురావడానికి వాళ్ళు ఏదేదో ప్రయత్నాలు చేస్తున్నారు. ఇది స్టేట్ మొత్తం వైసీపీ పార్టీ ఏం చేస్తుందంటే చిన్న విషయం జరిగినా కూడా తెలుగుదేశం పార్టీ నాయకుల మీద రుద్దేయండి. కానీ పాపం వాళ్ళు ఎన్ని చేసినా కూడా కానీ ప్రజల్లో ఎలాంటి ఇది రావట్లేదు. పాపం ఎందుకో వాళ్ళు చాలా కష్టపడుతున్నారు కానీ ఎక్కడ స్పందన రావట్లేదు. ప్రతి చిన్న విషయాన్ని 2 కుటుంబాల మధ్య జరుగుతున్న ఈ ఇష్యూని ఈరోజు 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేసిన రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు కూడా గ్రహించకుండా వాస్తవాలు తెలుసుకోకుండా ఎవరో చెప్పిన స్క్రిప్ట్ని చెప్పేసి ఆయన కూడా వచ్చేసి గిరిజన మహిళకి అన్యాయం జరిగిందని చెప్పి చెప్పడం ఎంతవరకు సమంజసం? ఈరోజు ఇక్కడ 3 ఆడపిల్లలు వాళ్ళకి పెళ్ళిళ్ళు అవ్వాలి. రేపు వాళ్ళ పరిస్థితి ఏంది? వాళ్ళు రోడ్డును పడితే ఎవరు చూస్తారు? సార్ మనకి ఆడపిల్లలు ఉన్నారు, తెలుసుకోవాలి మనం కూడా. ఊరికనే ఒక ఆడదానికి ఇటు జరిగింది వ్యవస్థ అది ఇదని చెప్పి చాలా పెద్ద పదాలు వాడుతున్నారు. ప్రతిఘటన అని, దుశ్శాసన పర్వం అని. సార్ ఇలాంటి పదాలు వాడేటప్పుడు సార్ ఎక్కడో వీడియో అన్నా ఉండాలి కదా జరిగినట్టుగా. నోటి మాటలు నేను చెప్తా నన్ను కొట్టాడని సరిపోద్దా? కరెక్ట్ కాదు సార్. అది వాస్తవాలు తెలుసుకోండి. మీరు 10 సంవత్సరాలు చేశారు కానీ కనీసం ఎవడో చెప్పిన దాన్ని మీరు వచ్చేసి స్టేట్ మీ జిల్లా అధ్యక్షుడిని కూడా తీసుకొచ్చేసి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి ఆమెకు అండగా ఉంటాం అది ఇదంటే వాళ్ళకి కాదు సార్ మీరు అండగా ఉండాల్సింది. 3 ఆడబిడ్డలు ఉన్న ఈ కుటుంబానికి మీరు అండగా ఉండాలి. రేపు వాళ్ళకి పెళ్ళిళ్ళు ఎలా జరగాలి? వాళ్ళు బాత్రూంలో స్నానం చేస్తుంటే ప్రశ్నించిన దానికి ఆ కుటుంబం మీద దాడి చేస్తే అది వదిలేసి ఎస్టీ మహిళ మీద దాడి అంటారు. గత 30 సంవత్సరాల నుంచి ముస్లింగా మారిపోయి ముస్లిం సర్టిఫికేట్లు తీసుకుంటూ ముస్లిం పథకాలు అందుకుంటూ వాళ్ళ పిల్లలు ముస్లిమ్స్గా ఉంటూ వాళ్ళ ఓటర్ కార్డు, రేషన్ కార్డు, ఆధార్ కార్డు, ఫ్యామిలీ మ్యాపింగు మొత్తం కూడా బీసీఈ కింద ఉంది. 2 బీసీ కుటుంబానికి సంబంధించిన వాళ్ళు ఇందులో ఎందుకు సార్ కులాలు తీసుకొస్తున్నారు? ప్రతి అంశాన్ని కులాల్ని మతాల్ని ఏదేదో ప్రతి అంశం తీసుకొస్తున్నారు. నిన్న కూడా అమరావతి అని చెప్పి ఎత్తారు కానీ సెట్ కాలేదు సార్. దయచేసి ఇలాంటి వాటిని మీరు రాజకీయం చేయబాకండి. మీకు మీ పెద్దరికాన్ని నిలుపుకుంటూ ఆ కుటుంబానికి మీరు అండదండగా ఉండండి, ఇంకా సహాయం చేయండి. అంతేగాని ఆ బిడ్డల పరువుని నడి రోడ్డులో పెట్టి మాట్లాడొద్దని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే మన DAR ఫోకస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.